హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు విజయ్ గార్డెన్. ఇవాళ వీడియో వచ్చేసి కోళ్ళు అండి. కోళ్ళు అయితే పొదిగేసాం కదండి, పిల్లలు అయితే వచ్చినాయండి. ఈ 2 కోళ్ళ పిల్లలండి, తెల్లకోడి పూరు కోళ్ళు చేయించాం కదండి. ఈ 2 పిల్లలు కలిపి ఇందులోనే ఉన్నాయండి. పిల్లలైతే చాలా గుడ్లు పోయినాయండి. నేనైతే ఇసుకేసిన వల్ల పోయినాయండి. ఇసుకైతే మరి శీతాకాలం వేయకూడదంటండి, ఓన్లీ గడ్డి మాత్రమే వేయాలండి, పొడిగడ్డి. ఇసుకేసిన వల్ల చెమ్మదనానికి పోయినాయండి. ఈ పిల్లలైతే బ్లాక్ పిల్ల ఒకటి వచ్చిందండి, మిగతా అన్నీ కొంచెం లైట్ కలర్స్ వచ్చినాయండి, తెలుపులాగా. పిల్లలైతే అన్నీ హెల్తీగా ఉన్నాయండి. బెల్లం వాటర్ పెట్టామండి, 1 వీక్ అయితే పెడతామండి. అన్నీ బాగానే ఉన్నాయండి పిల్లలు. పసుపు వాటర్ కూడా పెట్టాలండి, హెల్తీగా ఉంటాయండి పిల్లలు. ఈ చిన్న కొడైతే పిల్లలైతే చాలా బాగా చేస్తుందండి. ఈసారి అయితే మిస్టేక్ జరిగిన వల్ల చేయలేదండి. అంతకుముందు అయితే 13 గుడ్లు వేసానండి. 13 గుడ్లకి 13 పిల్లలు బాగా దిగినాయండి. ఇప్పుడు కూడా 13 వేసాను, కానీ 6 పిల్లలు దిగినాయండి. మిగతా ఏమో తెల్లకోడ చేసిందండి. నేను చేసిన మిస్టేక్ ఎవరు చేయొద్దు. ఇంకా ఇసుక మాత్రం వేయకండి, ఎండుగడ్డి పొడిగడ్డి వేయాలండి. అంతకుముందు పిల్లలు చేయించాం కదండి, అది నెల వరకు వదలలేదు కాబట్టి పిల్లలన్నీ బాగానే ఉన్నాయండి. దీన్ని కూడా అంతేనండి, ఒక నెల వరకు బయటకు వదలకూడదండి, అప్పుడు పిల్లలన్నీ హెల్తీగా ఉంటాయి. అప్పుడు నెల పోయిన తర్వాత బయటకు వదిలేయచ్చండి. కోళ్ళ గురించి అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తానండి, చూస్తూ ఉండండి. ఎప్పటికీ ఏవి ఎలా పెరుగుతున్నాయో తెలుస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి, చాలా ప్రోత్సహిస్తున్నారు. ఈ పిల్లలకైతే మేత అయితే నూకలు అయితే వేయకూడదంటండి. ఫస్ట్ అయితే నేను తెలియక నూకలు వేసేసాను. నూకలు వేద్దని చెప్తున్నారు కదండి, నూకలు అయితే వేయట్లేదండి, మానేసామండి. నూకలు వేయడం వల్ల కోళ్ళకి జిగురుగా వచ్చి హెల్త్ పాడైపోయి గూడు కింద వచ్చేసి చనిపోతున్నాయండి. అందువల్ల నూకలు వేయట్లేదండి. చోళ్ళు గంట్లు అవి మెత్తగా ఆడేసండి సజ్జలో కోళ్ళకి వేయచ్చండి. 10-15 రోజులు పోయిన తర్వాత వడ్లు వేయచ్చండి. ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి వడ్లు వేయకూడదండి, తర్వాత అయితే వేసేయచ్చండి. ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి శత్రువుల దాడి చాలా ఉంటుందండి, అట్ల నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నాయి. ఒక నెల వరకు అయితే బయటకు విడిచిపెట్టకూడదు, అప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. ఇంకో 2 కోళ్ళు అయితే గుడ్లు పెడుతున్నాయి, మరి వాటిని కూడా ఎక్కిద్దాం అనుకుంటున్నానండి. ఆ కోళ్ళని కూడా చూపిస్తాను మరొక వీడియోలో. ఫస్ట్ అయితే నల్ల కోడిని చేయించాను కదండి, ఆ పిల్లల్లో అయితే 2 పిల్లలు మిగిలినాయండి. అది కూడా వేరొక వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.